ఈరోజు ఈ వీడియోలో సగ్గుబియ్యం జావ రెసిపీ తయారీ విధానం చూద్దామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దీనిని మనం చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇది మన బాడీలోని వేడిని కూడా తగ్గిస్తుంది. ఇలా చేయడం వల్ల చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తాగుతారు. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నాగలక్ష్మి. ఇంకా ప్రాసెస్ చూసేద్దాం. దీనికోసం పెద్ద సగ్గుబియ్యాన్ని ఒక కప్పు నిండుగా తీసుకున్నాను. అంటే ఇవి ఒక 25 గ్రామ్స్ ఉంటాయి. దీనిని మనం ఏ గిన్నెలో అయితే వండుదాం అనుకుంటున్నామో అందులో వేసుకొని ఇంకా దీనిని 2 సార్లు శుభ్రంగా కడిగి ఒక 500 ml వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఒక 15 నుండి 20 మినిట్స్ పక్కన నానబెట్టేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇది చాలా త్వరగా ఉడికిపోతుంది. ఇంకా అలా నానిన తర్వాత దీనిని పొయ్యి మీద పెట్టుకొని ఒక్కసారి మొత్తం కలుపుకొని దీనిని ఉడికించుకోవాలి. మనం ముందుగా నానబెట్టడం వల్ల ఇది ఒక 5 మినిట్స్లో ఉడికిపోతుంది అంతే. ఇంకా మధ్య మధ్యలో ఒక్కసారి కలుపుకుంటూ ఉండాలి. ఒక 5 మినిట్స్ తర్వాత దీనిని ఒకసారి చెక్ చేసుకోవాలి ఉడికిందో లేదో. ఇక్కడ నేను చెక్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ నాకు చక్కగా ఉడికిపోయింది. ఇది మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇంక ఇది ఉడికిన తర్వాత దీనిలో బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీ స్వీట్కి తగ్గట్టు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 50 గ్రామ్స్ వరకు బెల్లాన్ని యాడ్ చేశాను. దీనిని మొత్తం కలిపి బెల్లం కరిగేంత వరకు ఉడికించుకోవాలి. ఒకవేళ మీరు బెల్లం తురుము కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకోవడం వల్ల కూడా ఎక్కువ డిఫరెన్స్ రాదు. ఒక 5 మినిట్స్లో అది కరిగిపోతుంది. తురుముకొని వేస్తే ఇంకా త్వరగా కరిగిపోతుంది, అంతే డిఫరెన్స్. ఇంకా ఇది బెల్లం మొత్తం చక్కగా కరిగిపోయింది. ఇంకా ఈ స్టేజ్లో మనం ఇంకా స్టవ్ను ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, టేస్టీ సగ్గుబియ్యం జావ రెసిపీ రెడీ. చేసి పెట్టండి. చిన్నపిల్లల నుండి పెద్దోళ్ళు కూడా చాలా ఇష్టంగా తాగుతారు. అలానే ఒంట్లో ఉన్న వేడి కూడా తగ్గుతుంది. నా వీడియోస్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.